ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించారా? ఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేకపోతే నాయకులు కుటుంబ సభ్యుల్లాగా ఉంటాము. వెళ్ళినప్పుడు నాకు ఆ బాధ తెలుసు. మా కార్యకర్తలు మా కుటుంబ సభ్యుల కంటే తక్కువ బాధపడలేదు. నమ్ముకున్న ప్రజలు ఏమైపోవాలి, లేకపోతే కుటుంబ సభ్యులు ఏమైపోవాలన్న ఆలోచన కూడా లేదు కదా. మీరు రౌడీజం చేయండి, మీరు గుండాయిజం చేయండి, మీరు మడ్డలు చేయండి, ఎవరినైనా దానికి ఆపాదించి వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పండి. తిరుమల లడ్డు అనేది ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, ఇట్స్ అ డివోషన్. మనుషులు భక్తిగా ఆలోచించాల్సినటువంటి విషయం. మీరందరూ అనుకుంటున్నారు తిరుమల లడ్డు అంటే ఏమన్నా పెద్దదా చిన్నదా అని చెప్పి. నిజంగా రజనమ్మ చెప్పినట్టు తిరుమల లడ్డుని కూడా ఈ రకంగా కించపరిచేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే నాకు ఒక చిన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలాసార్లు తిరుమలకి వెళ్ళాలనుకొని వెళ్ళలేకుండా పోతాం మనం. కానీ